ఆగని కూల్చివేతలు. ఐలాపూర్లో మళ్లీ దూసుకొచ్చిన హైడ్రా బుల్డోజర్. హైకోర్టు మందలించిన మారని కూల్చివేతల తీరు. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఇల్లు నేలమట్టం. అడ్డుకున్న స్థానికులు, భవనంపైకి ఎక్కిన యువకుడు. హైడ్రా కాంగ్రెస్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్న మహిళలు. అనుమతులన్నీ ఉన్నా ఎందుకు కూల్చారని ఆగ్రహం. హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యంతో పొరుగుంటిపైకి శిథిలాలు. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిర్రు, సరే అక్రమ కట్టడాలన్నీ కూలుస్తాం, మొత్తం అసలు అక్రమ కట్టడాలు లేని హైదరాబాద్గా మారుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండ్రు. ఓకే, ఇదంతా బాగుంది. ఇదే హైడ్రా బుల్డోజరు నేను అనట్లేదు, చాలామంది ప్రజలు మాట్లాడుకుంటారు. ఇదే హైడ్రా బుల్డోజరు ఫాతిమా కాలేజ్ దగ్గరికి ఎందుకు పోవట్లేదు? మీరు ఫాతిమా కాలేజ్ ఒకసారి గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి చూడండి. మీరు నడి చెరువులో ఉంది ఫాతిమా కాలేజ్. మరి ఆ ఫాతిమా కాలేజ్ని ఎందుకు కూల్చట్లేదు? పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదు? పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఒకసారి మీరు సెర్చ్ చేయండి, చెరువులో ఉంటుంది అది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ దగ్గరికి ఎందుకు పోవట్లేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో. శ్రీనివాసరెడ్డి అక్కడికి పోతుందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పోతుందా బుల్డోజర్? అంత దమ్ముందా? ఫాతిమా కాలేజ్ సరౌండింగ్లకు కూడా బొమ్మను ఆ రంగనాథ్ని దమ్ముంటే. ఫాతిమా కాలేజు ఆ 100 మీటర్ల రేంజ్లోకి బొమ్మను. అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్ అది, ఎంఐఎం సంబంధించిన కాలేజ్ అది. అక్కడి బొమ్మను బుల్డోజర్ ఎందుకు పోవట్లేదు? అంటే మీరు అంతా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు అక్రమ కట్టడాలు కట్టుకోవచ్చు, వేల కోట్లు సంపాదించుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. పేదలు వాడికి 100 గజాల ప్లేసు వాడు రేకుల షెడ్ వేసుకుంటే వాడిని తీసుకుపోయి బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టి పడేస్తారు. మొన్న బేగంపేట వెళ్ళాను నేను కూడా. బేగంపేటలో పాపం ఆ ఫుట్పాత్ల మీద చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు. వాళ్ళు ఛాయ్ అమ్ముకునేటోళ్ళు, చిన్న చిన్న బైక్ మెకానిక్ షాపులు, చిరు వ్యాపారులు. వాళ్ళు 30-40 ఏళ్ళ నుంచి అక్కడ జీవనం కొనసాగించుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతికేటోళ్ళను వాళ్ళ దగ్గరకు పోయి బుల్డోజర్లు, జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు పోయి 100 మంది పోలీసులను పెట్టి మొత్తం లేపడేసారు. చిన్న చిన్న వాళ్ళ మీద ఏంది మీ బుల్డోజర్ల ప్రతాపం? దమ్ముంటే పోండి. ఇందా చెప్పిన కదా పేర్లు నేను. పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కూల్చు దమ్ముంటాయి. జానారెడ్డి ఫామ్ హౌస్ అక్కడెక్కడ చెరువులో కట్టిండంట. జానారెడ్డి ఫామ్ హౌస్ దగ్గర పోయి కూల్చండి, బుల్డోజర్లు పోవా అడిగి. ఫాతిమా కాలేజ్ అనే ప్రస్తావన వస్తే వణుకుతుంది హైడ్రాకి. రంగనాథ్ అక్కడికి పోయి కూల్చు దమ్ముంటే నీకు. పేదోళ్ళ మీద ఏంది మీ ప్రతాపం? ఇప్పుడు ఇది అక్రమ కట్టడమే, 100% అక్రమ కట్టడమే. కట్టిర్రు, మీరు కనీసం అక్కడ రెంట్కున్న వాళ్ళకి కనీసం సమయం ఇవ్వాలి కదా. నువ్వు నోటీస్ ఇవ్వవు, ఏమి ఇవ్వవు, డైరెక్ట్ బుల్డోజర్ తీసుకొచ్చి ఇంటి ముందు పెడతావు. ఇక నువ్వు ఉంటారా? లేదంటే మీరున్నా మిమ్మల్ని కూడా లోపల ఉన్నా కూడా కూల్చేస్తామని చెప్తున్నారంట వాళ్ళు. ఖాళీ చేయాలి, లేదన్నా లోపల ఉన్నా కూడా మేము అట్లనే కొట్టి పడేస్తామని అంటున్నారంట. అంటే చంపేస్తారా? దీన్ని కూల్చొద్దు, ఇది అక్రమ కట్టడం కాదని చెప్పట్లే మేము. అక్రమ కట్టడాలు కూల్చాల్సిందే. కానీ ఇదే పద్ధతి పెద్దోళ్ళ మీద ఎందుకు చూపించవు నువ్వు అంటున్నా. పట్నం మహేందర్ రెడ్డి, జానారెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామందికి ఫామ్ హౌస్లు ఉన్నాయి. చాలామంది ఆ గండిపేట సరౌండింగ్లోకి పోతే కనిపిస్తాయి ఫామ్ హౌస్లు. దమ్ముంటే వాటిని కూల్చండి. ఏం లేదు, హైడ్రా అనేది ఎట్లా మారిపోయిందంటే ఒక బ్లాక్మెయిల్ సంస్థలాగా మారిపోయింది. నేను అనట్లేదు, ఇది బయట మాట్లాడుకుంటారు ప్రజలు. బుల్డోజర్ తీసుకొచ్చి భయపెడుతున్నాడు. అంత మంచిగుంటే డీల్ సెట్ అయితే ఓకే, నీకెంత నాకెంత ఓకే, ఆ వంకల్లో పోదు ఇక బుల్డోజర్. ఇప్పుడు అమీన్పూరు బుల్డోజర్లు పోయినాయి, అక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి, పక్కనే చెరువు ఉంది, మొత్తం బఫర్ జోన్ ఉందని చెప్పి కూలగొడుతుర్రు. ఓకే, మరి వీళ్ళు ఏం పాపం చేసిర్రు? కనీసం టైం ఇవ్వాలి కదా, 1 రోజో 2 రోజులో కనీసం ఒక పూట అన్న టైం ఇవ్వాలి కదా. ఒకసారి చూడు ఎంత అరాచకం అంటే. మరి మానవత్వం అనేది ఉండాలి కదా. కనీసం చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎక్కడ పోతురు, మీరు అంత చదువుకొని ఎక్కడికి పోతురు అంటే ఏమో వాళ్ళు ఇట్లా చూస్తున్నారు. అంటే ఎక్కడికి పోవాలో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి వాళ్ళది. ఒకసారి విజువల్స్ చూడు. ఇగో ఈ లగేజ్ అంతా ఇప్పుడు చాలా డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు తీసుకొస్తున్న క్రమంలో ఎటోళ్ళాడు మొత్తం చదువుకొని పోతురు పాపం. చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని కూర్చుంది వాళ్ళమ్మ. అగో లగేజ్ కింద పడేస్తున్నారు మొత్తం. మీరు తీసుకుపోతారా? కొట్టి పడేయాలా? లగేజ్ ఉన్నా లేకపోయినా, మనుషులు ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదని చెప్తున్నారంట. వాళ్ళకి కనీసం టైం ఇస్తే
ఒక ఇల్లు చూసుకుంటారు, మళ్ళీ ఇల్లు హైదరాబాద్లో ఇల్లు వెతుక్కోవడం అంటే ఎంత ఎంత పెద్ద పని. అగో ముసలోళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు చూడు, వాళ్ళ పరిస్థితి చూడు పాపం. రంగనాథ్కి ఇట్లాంటివి చూసినప్పుడు కనీసము మనసు మనసు అనేది ఉండదా? రంగనాథ్కి మనసు ఉంటుందా మీకు? కనీసం అవతలోడు ఇంత బాధపడుతున్నప్పుడు అయ్యో పాపం అనే అది ఉండదా మీకు? మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి బుల్డోజర్ మిమ్మల్ని మీ ఇల్లుని కూడా కొడితే ఆ పెయిన్ తెలుస్తుంది మీకు. అక్రమ కట్టడాలు కూల్చొద్దు అని ఎవరైనా అనట్లేదు, కూల్చండి, కానీ వాళ్ళకు కొంత టైం ఇవ్వండి. రెంట్కున్న వాళ్ళకి వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు వేరే ఇల్లు చూసుకోవడమో షిఫ్ట్ కావడము, షిఫ్టింగ్కి కొంత టైం పడుతుంది కదా. నువ్వు అర్జెంటుగా పోతావా కొట్టేసేయాలని చెప్పి బెదిరిస్తే వందల మంది పోలీసులు హైదరాబాద్లో ఉన్న వేల మంది పోలీసులు అందరూ అమీన్పూర్కి పోయారు మొన్న. ఒక 10 నుంచి 20 స్కార్పియోలు, బ్లాక్ స్కార్పియోలు, హైడ్రా స్కార్పియోలు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, అంతమంది ఫోర్స్ని తీసుకుపోయి మొత్తం ఒక భయాందోళన గురి చేసి వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టిండు రంగనాథ్. మీకు 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 ఒకటి అర్థం కావట్లేదు, రేవంత్ రెడ్డి గారిని రంగనాథే ఇరికిస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు ఇల్లు గులగొట్టడం, ఎవరిని పడితే వాడిని గులగొట్టడం. రేవంత్ రెడ్డి పతనం ఈ హైడ్రాతోనే స్టార్ట్ అవుతుంది అనుకుంటుండేమో, నీ మంచి పని చేస్తున్న అక్రమ కట్టడాలని కూల్చేస్తున్నారు కదా అని. బయట గ్రామ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది, రేవంత్ రెడ్డి వచ్చిండు ఇల్లు కూడా కొడుతున్నాడు, రేవంత్ రెడ్డి వచ్చిండు ఇల్లు కూడా కొడుతున్నాడు అని. ఇప్పుడు హైడ్రా కమిషనర్గా రంగనాథ్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తెలంగాణ పోలీసులు లేరా? ఎవరు అర్హులు లేరా? ఇప్పుడు రంగనాథ్కి ఏం సంబంధం తెలంగాణతో? ఆయన ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి. ఎవరో అంటున్నారు ఆయన ఇప్పుడు మొత్తం ఈ హైడ్రాలో మొత్తం పైసలన్నీ గ్యాదర్ చేసుకొని అక్కడెక్కడో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాడంట. మరి వచ్చే ఎన్నికల్లో జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ ఒకటి ఉంది కదా, జనసేన పార్టీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేయాలి ఇప్పుడు రంగనాథ్. బయట అంటుర్రు, మరి నాకైతే తెలియదు కానీ బయట అంటుర్రు. మరి పోటీ చేయాలంటే ఆషామాషి కాదు కదా, 50 నుంచి 100 కోట్లు కావాలి. ఆంధ్రప్రదేశ్లో చాలా కాస్ట్లీగా ఉంటాయి. తెలంగాణలో ఎంత కాస్ట్లీగా ఉంటాయి ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఇక్కడ తెలంగాణను లూటీ చేసి ఆడికి పోయి ఆడ పోటీ చేయాలి జనసేన ఎమ్మెల్యేగానో ఎంపీనావు. ఎందుకు తెలంగాణలో అర్హులైన పోలీస్ ఆఫీసర్స్ లేరా? రంగనాథ్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టిరు? మరి అడుగుతున్నారు బయట గ్రౌండ్లో. ఇది మనం అంటున్నది కాదు, బయట జరిగే చర్చ ఇది. రంగనాథ్కి తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ వ్యక్తి కాదు, తెలంగాణ భాష రాదు, ఇక్కడ తీసుకుపోయి మొత్తం అక్కడ పోటీ చేస్తాడని చెప్పి అంటున్నారు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. మీకు రంగనాథ్ ఇంకో 100 బిల్డింగ్లు కూల్చినా కూడా రంగనాథ్కి ఏం కాదు, మీకే డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే కూల్పిచ్చేది మీ ఆదేశాల మేరకే కదా మొత్తం జరుగుతున్నది. సరే, మీకు కొన్నేమో మీరు చెప్పినవి చేస్తున్నాడు, కొన్నేమో ఆయన ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ పేరు మీకే వస్తుంది, రేవంత్ రెడ్డి కూల్పిస్తున్నాడే అనుకుంటారు అందరూ. రంగనాథ్ కూల్పిస్తున్నాడు అని చెప్పి బయట అనుకోరు కదా, రేవంత్ రెడ్డే కూల్పిస్తున్నాడు అని అనుకుంటారు అందరూ.